ప్రభా నడల దయచేయచ్చు, ప్రభా నన్ను కనికరించు, నా కుటుంబాన్ని కనికరించు, నా పిల్లలు కనికరించు, నా విషయంలో నీ దయ చూయించిన ఆయన అని అడగడం. ఎందుకంటే ఆయన ఏమాత్రం కూడా నిరాకరించేటువంటి దేవుడు కాడని వారు ఎరిగినారు. అనేకులను ఆయన కనికరించిన సంగతి వారికి తెలిసింది. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చిన మన ప్రార్థన కొడుకకు? ప్రార్థన చేస్తే మనకు ప్రభు ఏదైనా సాయం చేస్తాడనే కదా. అట్లనే వారు కూడా వెళ్ళినారు ప్రభు దగ్గరికి. వాళ్ళు వెళ్ళలేదు. ప్రభు ఆ మార్గం గుండా వెళుతుంటే వారికి సప్పిడి వినపడింది. ఒక వ్యక్తిని వారు అడిగినారు, ఏంది సప్పిడి, ఎవరు వెళ్తున్నారు ఇక్కడ, ఏంది సంగతి అంటే, ఇక్కడ దావీదు కుమారుడు యేసుప్రభు వారు వెళుతున్నారు అని చెప్పేసి ఒకటి చెప్పగానే ఇంకా వారు ఆగలేదు. కేకలేస్తున్నారు, కేకలేస్తున్నారు, కేకలేస్తున్నారు. చూడండి, ఎంతైనా కూడా ఇది ఆశీర్వాదం. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మనం తలుపులు వేసుకొని అట్లే ప్రభుని అడగొచ్చు. వ్యక్తిగతంగా తలుపులు వేసుకొని ఇంక నీ స్వరం ఎంత ఉందో అంతగా నువ్వు ప్రార్థన చేయొచ్చు. దేవుడు నీ ప్రార్థన వినగలుగుతాడు. నేను రక్షించబడిన దినాల్లో అనగా కాలేజీకి పోయి పనులన్నీ అయిపోయిన తర్వాత రాత్రి భోజనం చేసి బైబిల్ తీసుకొని చిన్న టార్చర్ తీసుకొని, ఇది 30 ఏళ్ళ కింద మాట, పొలం వెళ్ళి టార్చర్ వేసుకొని కొంతవరకు వాక్యం చదువుకొని నా స్వరం ఎంత ఉందో అంతవరకు గొంతెత్తి ప్రార్థన చేసేటువంటి వాడిని. ప్రభా నన్ను కనికరించవా, ఈ దుష్టలోకములో నేను పాడైపోకుండా పవిత్రంగా నీ కొరకు జీవించినట్లు నీ ఉద్దేశము నా ఎడలు నెరవేర్చుకో ప్రభా, ఈ ప్రాంతాన్ని దర్శించు ప్రభా అని చెప్పేసేసేసి ఈ గుడి వాళ్ళు వీరి యొక్క మాట యేసు ప్రభు వారి చెవులో పడేంత వరకు కూడా అరిచినారు. యేసు ప్రభు వారిని కనికరించేంత వరకు అరిచినారు. మిగతా వాళ్ళు ఆపేస్తున్నా, మిగతా వాళ్ళు నిందిస్తున్నా, మిగతా వాళ్ళు గద్దిస్తున్నా, మిగతా వాళ్ళు భిన్నంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా వారి కేకలు ఏమాత్రం కూడా ఆగలేదు. ఇది క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి సాదృశ్యం. ఆపేసేటువంటి వారు ఉంటారు, నిందించేవారు ఉంటారు, వద్దని చెప్పేవారు ఉంటారు. మనము ఆత్మీయంగా ఎదుగుతుంటే, ఆత్మ అంత్యస్తులోనికి వస్తుంటే కొంతమంది ఓరవ లేని వారు, సైన్స్ లేని వారు, భిన్నంగా తలంచేవారు ఉంటారు. అయినప్పటికీ కూడా మన విశ్వాస యాత్ర జీవితమును ఏమాత్రం కూడా ఆపివేసుకొనకూడదు. సరే, యేసుప్రభు వారు దారి గుండా వెళ్తున్నారు.